17 సెప్టెంబర్ ఇంతకుముందు నేను మనవి చేసినట్టు అధ్యక్ష కొత్తగా మతం ముసుకున్న నామాలు ఎక్కువ అని కొంతమంది అగాధం గడపడు 17 సెప్టెంబర్ ప్రాయం బదులైపోయినట్టు దానికి మేము చేస్తాం అధ్యక్ష 17 సెప్టెంబర్ నాడు కన్సిస్టెంట్ గా టీఆర్ఎస్ పార్టీ భవనం మీద మేము కూడా జాతీయ జెండా ఎగరేస్తున్నాం అధ్యక్ష. ఇట్ వాజ్ ఎ ట్రాన్స్ఫార్మేషన్ ఫ్రమ్ ఆటోక్రసీ టు డెమోక్రసీ జరిగింది. అదే నిజాంకు రాజ్ ప్రముఖ్ అని బిరుదిచ్చి గవర్నర్ పోస్ట్ ఇచ్చింది కూడా వల్లభాయ్ పటేలే కదా, ఆయనే హోమ్ మినిస్టర్ కదా. మరి అది ఎట్లా సమంజసం అయితే అధ్యక్ష? దానిలో డిఫరెన్స్ ఉంది. 17 సెప్టెంబర్ 1948 ఇట్ వాజ్ ఎ ట్రాన్స్ఫార్మేషన్ బట్ సైమల్టేనియస్లీ ఇట్ వాజ్ ఎ బ్లాక్ పీరియడ్. వేల మంది అమాయకులను ఊసకొత్త వచ్చింది అధ్యక్ష. కమ్యూనిస్ట్ పోరాట యోధులను కాల్చి చంపేశారు పట్టవకు. మాజీ మంత్రి హోంమంత్రి నాయన నరసింహారెడ్డి గారి తండ్రిని 11 గంటలకు మామూలు కానిస్టేబుల్స్ తుపాకి పెట్టి చంపేయండి అధ్యక్ష. వాళ్ళ ఊర్లో ఎవడు ఎక్కడ పోయిండో తెలియదు. చాలా మందిని ఊసకొత్త గురి చేశారు. ఆ తర్వాత ఒక 4 ఏళ్లు తెలంగాణ భయంకరమైన నరకం, 2 ఏళ్ళు అయితే భయంకరం. నల్లగొండ, వరంగల్ అనేకమైన జిల్లాల్లో దండుబాటలు ఉంటాయి అధ్యక్ష. దండు అంటే ఆర్మీ, సైన్యం పోవడానికి నిర్మించిన బాటలను దండుబాటలు ఉంటాయి, కనపడతాయి, ఉన్నాయి. జనరల్ జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో 2 సంవత్సరాల పాటు చాలా క్రూరమైనటువంటి మిలిటరీ పరిపాలన. దోస్ 2 years వర్ బ్లాక్ ఇయర్స్ ఫర్ తెలంగాణ. చాలా భయంకరమైన పరిస్థితి. వేలాది మంది ఊసకొత్త వస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ అంటే చంపేసినారు. ఇవన్నీ కూడా జరిగింది. దానిలో మిక్స్డ్ ఉంది కాబట్టి అదేదో హిందువులదో ముస్లింలదో పలానులదో కాదు. యావత్తు తెలంగాణ సమాజమే ఒక ట్రౌమాకు గురై, ఒక వేదనకు గురై. దానికి ఒకడు విమోచన అని, ఒకడు విముక్తి అని, లెఫ్టిస్ట్ ఓ రకంగా, రైటిస్ట్ ఓ రకంగా అనేకమైనటువంటి దానికి పేర్లు పెట్టి దాన్ని రకరకాలుగా వాడుకోవాలి. దాన్ని ఒక సెంటిమెంట్ కింద చిత్రీకరించాలి. ఎస్, డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ యాజ్ లీడర్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ నేను కూడా డిమాండ్ చేశాను. డెఫినెట్ గా రాష్ట్రం వచ్చిన తర్వాత దాని గురించి సమగ్రంగా పరిశీలన జరిపితే దానిలో ఉన్నటువంటి సంక్లిష్టతలు మన మేధావులు, కవులు, బుద్ధిజీవులు చెప్పారు నాకు.